తమ డిమాండ్లను నెరవేర్చాలని దఫదఫాలుగా ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టామని అంగన్వాడీలు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టి బైఠాయించారు. తొలుత కాశీబుగ్గ 3 రోడ్ల కూడల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వేలాదిగా అంగన్వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నామని, తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని వాపోయారు. గ్రాడ్యుటీ అంశంలో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అంగన్వాడీలు ఆందోళన చేపడుతున్న ఆర్డీఓ కార్యాలయం వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హామీలను తొంగలోకి తొక్కేయడం అలవాటని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మెలో భాగంగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకి ఈరోజు అంగన్వాడీలో రోడ్డు ఎక్కడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు పాదయాత్ర చేసే సందర్భంలో అంగన్వాడీలకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా వేతనాలు ఇస్తానని చెప్పారు. కానీ ఆయన వచ్చి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పూర్తయిపోతున్నా కనీసం ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు. నేను ఉన్నాను, విన్నాను, మాట తప్పను, మడం తిప్పనన్నటువంటి ముఖ్యమంత్రి అంగన్వాడీల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ఈ దుర్మార్గమైన చర్య. అలాగే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక, కేరళ, అలాగే గుజరాత్, హర్యానా రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లిస్తున్నాయి. అలాగే పక్కన ఉన్నటువంటి తెలంగాణ వచ్చేసి కనీస వేతనం అమలు చేస్తుంది, అలాగే గ్రాట్యుటీ చెల్లిస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ సమస్యలు పట్టించుకోవడం లేదు. సరికదా లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి నాణ్యమైన ఆహారం స్థానంలో నాసిరకం ఆహారం అందిస్తుంది. దీనివల్ల ఏంటంటే అంగన్వాడీలకి చెడ్డ పేరు తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గత 7 రోజులుగా అంగన్వాడీ సమ్మె ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నది. అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కావు. కనీస వేతనం అమలు చేయాలని అడగడం నేరం అయితే కాదు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, గ్రాడ్యుటీ ఇవ్వాలి, పెన్షన్ అమలు చేయాలి. ఇది ప్రాథమిక హక్కులు. ఆ హక్కులకు భంగం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి సమ్మె చేయాల్సి వచ్చింది. ఈ సమ్మె నివారించడానికి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం దుర్మార్గంగా నిర్బంధానికి పూనుకుని అంగన్వాడీలు నిర్బంధించాలని, కాలాలు పగలగొట్టి అంగన్వాడీ సమ్మె తలవారని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇది సరైన పద్ధతి కాదు. తన మంది బలంతో మొత్తం అధికార యంత్రాంగంతో అంగన్వాడీ అలచేస్తాం, తొక్కేస్తామని అంటే గతంలో గట్టి ప్రభుత్వాలకి ఏ గది పట్టింది, ఈ ప్రభుత్వానికి అదే గది పడుతుంది. ప్రభుత్వం ప్రకారం దిగి రావాలి. అంగన్వాడీ సమస్యలు అంటే పరిష్కారం చేయాలి. వాళ్ళు కోరిన కోరికలు ఏవైతే న్యాయసమ్మతమైనవి వెంటనే పరిష్కరించాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలు పెద్దలు చెప్పినట్టు సోదరుడు 6 గంటల 8 గంటల డ్యూటీ చేసే కేంద్రాలు కాదు. ఈరోజు రాష్ట్రంలోని సగం జనాభా కన్నా ఎక్కువ ఉన్న గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, ముఖ్యంగా చిన్న పిల్లలకి మనోవికాస కేంద్రాలుగా చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీని తీర్చిదిద్దారు. ఏవమ్మా మాటలు! అంగన్వాడీని నాడు నేడు ద్వారా ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకి. ఈ రోజు అక్క చెల్లెమ్మలు కనిపించరు. సొంత అక్క చెల్లెమ్మలే పక్కలకు పాల్గొట్టారు మరి ఆయన. ఈ రోజు మీరు చేస్తున్న న్యాయ పోరాటాలకి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు, మనిషి అన్న ప్రతి ఒక్కరు, తెలుగుదేశమే కాదు ప్రతి ఒక్కరు కూడా కదిలి వస్తున్నారు. మీ పోరాటంలో న్యాయం ఉందని వారు కూడా మీకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే మీ సమస్యల మీద మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ స్పందించారు. ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చిన మాట మీద నిల్చునేవాడు నాయకుడు. ఆయన ఇచ్చిన హామీలను పూర్తిగా నిల్చోబెట్టారు. హామీలు ఇవ్వని కూడా ఎన్నో చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే జీతాలు ఎందుకు పెంచరమ్మా? ఈరోజు మీ తాలూకా విధుల్ని మీరు చెయ్యట్లేదని ఎవరెవరికో ఇస్తున్నారు. దాని బదులు పనికిరాని మంత్రులకి పని చేయని ఎమ్మెల్యేలు చేయమని మీ డ్యూటీలు తెలిసి వస్తాయి. మీరు ఎలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళకి పనికి మాలిన ఎమ్మెల్యేలు, పని చేయని మంత్రులు వచ్చి చేయమనండి. IAS IPS ఆఫీసులో తెలుస్తుంది మీ కష్టం. చేసిన పనికి న్యాయబద్ధంగా ఈరోజు మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా పోనేది అన్యాయమా కాదు. పక్క రాష్ట్రాల్లో చేస్తున్నందుకు ఈ రాష్ట్రాల్లో ఎందుకు చేయలేం? ఈరోజు మా ప్రజల నుంచి తీసుకోవాల్సింది ముక్కు పిండి వసూలు చేస్తున్నారే. చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అని చెప్పి నెల టెన్షన్గా మీ ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తున్నారు. ఈరోజు ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఒక పక్క కుటుంబాన్ని చూసుకుంటూ ఇంకో పక్క సమాజంలో కొన్ని వేల కుటుంబాల్లో ఈరోజు ప్రముఖ పాత్ర వహిస్తున్న ఆడపిల్లల బాధ్యత తీసుకున్నారంటే అది సాధారణ పని కాదు. నిజంగా మీ పోరాటంలో
మహిళగానే కాదు, ఒక మహిళగా, ఒక ఆడపిల్ల అంటే బయటకు వచ్చి ఉద్యోగం చేస్తుందంటే ఎంత కష్టమో నాకు తెలుసు. మరి మీ అందరికీ కూడా మా పార్టీ తరపున, మా పార్టీ పెద్దల తరపున సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా ఎల్లుండి జరగబోయే మా తెలుగుదేశం పార్టీ యువగల ముగింపు సభలో అంగన్వాడీ సోదరీమణుల న్యాయపరమైన కోరికలు తెలుగుదేశం రేపు అధికారంలో రాగానే పూర్తి చేయబోతుందన్న మాటని ఆ పెద్దల ద్వారా పలికిస్తానని మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటానమ్మా.